ఇది మీకు తెలుసా? మీరు వాడే టూత్ బ్రష్ నుంచి మీ డీఎన్ఏ శాంపిల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది చాలా వరకు నిజం. ఎలా అయితే మీ బ్లడ్ లేదా మీ హెయిర్ ఫాలికల్స్ లేదా మీ గోళ్ళ నుండి ఎలా అయితే డీఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేస్తారో, మీరు వాడే టూత్ బ్రష్ నుంచి కూడా డీఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో, ఎప్పుడైతే మీరు ఒక ఫ్యూ మంత్స్ లేదా ఫ్యూ వీక్స్ మీరు టూత్ బ్రష్‌ని వాడతారో, సో, మీరు రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల ఒక పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ తర్వాత మన సెల్స్ అనేవి షెడ్ అవుతూ ఉంటాయి. సో, ఇలాంటప్పుడు మీరు టూత్ బ్రష్ వాడుతున్నప్పుడు మీ మ్యూకస్ లేయర్ అంటే మీరు ఓరల్ క్యావిటీ యొక్క లైనింగ్ అనేది షెడ్ అవుతూ ఉంటుంది. సో, ఇలాగా కొన్ని సార్లు ఆ టూత్ బ్రష్‌కి అంటుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఇలా కలెక్ట్ అయిన డెబ్రీ నుంచి మన డీఎన్ఏ శాంపిల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో, ఇలా కొన్ని సార్లు ఫోరెన్సిక్ కేసెస్‌లో డీల్ చేయడంలో గానీ, లేదా కొన్ని రకాల విక్టిమ్స్‌ని ఐడెంటిఫై చేయడంలో గానీ, ఈ డీఎన్ఏ శాంపిల్‌ని అనేది చాలా ఉపయోగపడుతుంది. కొన్ని సార్లు విక్టిమ్ లేదా అక్యూజ్డ్ మనకి అవైలబుల్‌గా లేనప్పుడు కూడా ఈ టూత్ బ్రష్ డీఎన్ఏ శాంపిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.